బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపుతోందని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తోంకుంట నరసారెడ్డి సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగని బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి నరసారెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపుతుందని తూంకుంట నరసారెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే వారు రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదని మండిపడ్డారు. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు కేటాయించిన నిధులను చూస్తే తెలంగాణపై బీజేపీ వైఖరి ఏంటో ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఇకనైనా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిందో పార్లమెంట్ లో అది పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని, తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చిందని, దానికి నిరసనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షన నిన్న హైదరాబాద్ లో అంబేద్కర్ సాక్షిగా నిరసన కార్యక్రమం ధర్నా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కూడా ఒకటే అడుగుతున్నాం. గతంలో మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రానికి నిధుల గురించి ఒక్క రోజున అడిగిన పాపన పోలేదు. కానీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని అంటా ఉన్నాను.